జిల్లాకు సంబంధించి శాసన మండలి సభ్యుడిగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద ఆయన చేసినటువంటి అవినీతి కార్యకలాపాల మీద అనేక రకాలైనటువంటి ఆధారాలతో కూడినటువంటి విషయాలన్నీ మీడియా ముందు ఉంచడం అయింది. చంద్రమోహన్ రెడ్డి వేటికి సమాధానం చెప్పుకోలేక దాటవేత ధోరణి. ఈరోజు నేను ఆయన మీద ఆరోపణలు చేశాను అంటే ఆ ఆరోపణలకు సంబంధించి ఆధారాలతో చేశాను. ఆధారాలకు సంబంధించి అది అవునో కాదో రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద ఉంది. చంద్రమోహన్ రెడ్డి వాటిని ఏటి ఆలోచన చేయకుండా మేము అనేక రకాలైనటువంటి ప్రశ్నలు సంధించాము. నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నావా? దానికి లేదు. నీ పాస్పోర్ట్లు, నీ కుటుంబ సభ్యుల పాస్పోర్ట్లు ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్ళారో అవి మీడియా ముందు ఉంచగలవా? దానికి సిద్ధంగా లేడు. ఎంతసేపటికి ఫోర్జరీ డాక్యుమెంట్. అసలు నువ్వు దోషివి ఈ కేసులో, దొంగవు నువ్వు. దొంగ ఎవడైనా సరే నేను దొంగతనం చేశాడు అని చెప్పి ఒప్పుకోడు. కాబట్టి దొంగవైనటువంటి నువ్వు, దొంగతనం చేసి అవినీతిగా హవాలాలో డబ్బులు పంపించినటువంటి నువ్వు ఈరోజు నా మీద కేసులు పెట్టాలి. అది కూడా ఏంటి? ఆ కేసు కూడా ఏంటి? నువ్వు పెట్టినటువంటి కేసు ఏంది? ధైర్యం ఉంటే ఫోర్జరీ డాక్యుమెంటో, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంటో, మరొకటో అని చెప్పావు. ఫోర్జరీ డాక్యుమెంట్ అని చెప్పడానికి దాని మీద నీ సంతకాలు లేవు. నువ్వు ఎట్లా ఫోర్జరీ అని ధృవీకరిస్తావు? నీ సంతకం ఉంటుంది, నా సంతకం కాదనేటువంటిది ఫోర్జరీ. ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ అని చెప్పడం నువ్వెవరు? విచారణ జరిపిన తర్వాత నిజానిజాలు వెలికి తీయమని చెప్పాలి. గోవర్ధన్ రెడ్డి బెదిరించాడు. నేను నిన్ను వ్యక్తిగతంగా ఏమైనా అల్లిపురానికి వచ్చి బెదిరించానా? నీ పార్టీ ఆఫీస్కి వచ్చి బెదిరించానా? నీకు ఫోన్ చేసి బెదిరించానా? ఎక్కడ బెదిరించాను నిన్ను? అంటే ఒక 506 కేసు వేయాలి కాబట్టి గోవర్ధన్ రెడ్డి నన్ను బెదిరించాడు. ఎందుకు చంద్రమోహన్ రెడ్డి ఇంత నీచానికి దిగజారిపోతున్నావు నువ్వు? పాపం అయిపోయింది, నీ కథ అయిపోయింది. చంద్రమోహన్ రెడ్డి అనేటువంటి వాడు శాశ్వతంగా ఈ జిల్లా రాజకీయాల నుంచి, ప్రజల నుంచి తరిమి కొట్టేసేటువంటి పరిస్థితి. ఇక నువ్వు నీ ముఖం ఎత్తుకొని చెప్పలేవు, నీ ముఖం చూపించలేవు. ఈరోజు నువ్వు మేకపోతే గాంభీర్యం ప్రదర్శించి ఏదో ఒక విధంగా నేను బయటపడాలి కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో చేసినటువంటి పోలీసులు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో అక్కడే దుఃఖపెట్టేద్దాం అనేటువంటి ఆలోచన చేయడమో, కాకపోతే గోవర్ధన్ రెడ్డి గళమైపోతున్నాడు కాబట్టి గట్టిగా ఏదన్నా కేసులు, దొంగ కేసులు పెట్టించి ఏదన్నా చిన్నంగా డీజీపీనో ముఖ్యమంత్రినో కాళ్ళు జౌరి పట్టుకుని అయ్యా ఏదో ఒక విధంగా జైలుకి పంపించండి అయ్యా అని చెప్తే జైలుకి పోతే ఒక 10 రోజుల లోపల రోజు ఒక కాగితం ఇస్తున్నాడు కాబట్టి ఆ కాగితాలైనా ఆగిపోతాయని చెప్పిన తాపత్రయమో తెలియనటువంటి పరిస్థితి. కానీ నీలాంటి అవినీతి పరుడు, నీలాంటి వ్యక్తి జైలుకి, కేసులకి భయపడతాడు తప్ప నాలాంటి నీతి నిజాయితీగా వ్యవహరించేటువంటి వ్యక్తి ఎవడో కూడా కేసులకి, జైలుకి భయపడేటువంటి పరిస్థితి ఉండదు. నువ్వు నీకు ఇష్టం వచ్చిన కేసులు పెట్టుకో, అధికారం నీకుంది కాబట్టి. నేను భయపడేటువంటి వ్యక్తిని కాదు. నేను నిన్ను అడిగిన దానికి నువ్వు సూటిగా సమాధానం చెప్పు. సిబిఐయో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటో, మరొకటో అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి కుట్రలను బయట తీసేటువంటి సంస్థలు, వీటన్నిటిని విడిచిపెట్టి జిల్లాల రూరల్ పోలీస్ స్టేషన్కి, రాష్ట్రంలో పోయి డీజీపీని కలిసి ఒక వినతి పత్రం దేనికి మన అందరి ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని అందరిని తీసుకువెళ్ళి బల ప్రదర్శన చేసి ఎవరు వచ్చారు నీతో పాటు? ఎందుకు వస్తారు నీతో పాటు? నీకు సంబంధించినటువంటి పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి రావచ్చు. నేను నిన్ను స్పష్టంగా అడుగుతున్నా, నువ్వు అవినీతికి పాల్పడ్డావా లేదా? నీకున్నటువంటి ఆస్తులని వివరాలు చెప్పు. నువ్వు మీ తమ్ముడు విడిపోయినప్పుడు ఒక పార్టిషన్ రాసుకున్నారు. అది నువ్వు బయట పెడతావా? నన్ను బయట పెట్టమంటావా చెప్పు. మీకున్నటువంటి ఆస్తులు, మీ కుటుంబం నుంచి నీకు వచ్చినటువంటి ఆస్తులు నువ్వు మీ తమ్ముడు పార్టిషన్ డీడ్ రాసుకున్నారా లేదా? ఆ పార్టిషన్ డీడ్ ప్రజల ముందు పెడతావా? పెట్టి దానిలో ఎన్ని ఆస్తులు అమ్ముకున్నావో చెప్తావా? చెప్పే ధైర్యం నీకుందా? ఉంటే పార్టిషన్ డీడ్లో నీకు వచ్చింది ఎంత, నీకు నీ తమ్ముడికి ఆ రోజు వచ్చిన తర్వాత నువ్వు చేసినటువంటి లావాదేవీలు, వ్యాపారాలు ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి లెక్క ప్రకారమే నీ కొడుకు 9 కంపెనీలు పెట్టాడు. 4 కంపెనీలు ఈరోజు రన్ అవుతున్నాయి. మీ శ్రీమతి పేరుతో 3 కంపెనీలు, నీ పేరుతో కంపెనీ, దాదాపు 10-15 కంపెనీలు పెట్టినటువంటి నువ్వు మీ తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి ఎంత అనేటువంటిది లెక్కలు చెప్తే ప్రజల ముందు ఉంచితే, ఇదిగో మా తండ్రి ఇంత ఆస్తి ఇచ్చాడు, దీన్ని నేను అమ్ముకున్నాను, నెల్లూరులో ఇల్లు ఉందని చెప్తున్నావు. మనిషి మాట్లాడేటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. విజయవాడలో నీకు ఇల్లు ఉందా లేదా? ఇల్లు లేదని చెప్పగలవా నువ్వు? విజయవాడలో సొంత స్థలంలో ఇల్లు కట్టుకున్నావు. ఎవరన్నా వచ్చి అడిగితే అయ్యా ఇల్లు ఒక ఆయన కట్టించాడు, స్థలం ఒక ఆయన ఇచ్చాడని చెప్తున్నావు. ఎందుకు ఇస్తారు నీకు అందరికీ ఇవ్వకుండా ఇల్లు, స్థలాలు? కాబట్టి అవినీతితో నువ్వు సంపాదించుకున్నటువంటి డబ్బు మనీ లాండరింగ్ చేశావు, హవాలా ద్వారా బయటకు పంపించావు. నీకు సంబంధించి నువ్వు పూర్తి స్థాయిలో విచారణకు సహకరించమంటే సహకరించడం లేదు.
నీకు సంబంధించిన విషయాలు ఏమీ పెట్టకుండా గోవర్ధన్ రెడ్డి మీద నేను ఫోర్జరీ కేసు పెట్టాను, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ పెట్టాను, గోవర్ధన్ రెడ్డిని అటు చేసాము ఇటు చేసాము. ఏం చేయగలవు చంద్రమోహన్ రెడ్డి? నీ తాత ముత్తాతల వల్ల కాదు, భగవంతుడి దిగి వచ్చినా నిన్ను కాపాడలేడు. అయిపోయింది నీ కథ మొత్తం, వివరాలతో సహా బయటకు వచ్చాయి. ఏ దర్యాప్తు సంస్థకు పోయినా సరే ఈరోజు నేను భయపడకుండా ఉండడానికి కారణం ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి దోషి అనేటువంటిది నిర్ధారణ అవుతుంది. ఈరోజు పోలీసులు చంద్రమోహన్ రెడ్డి దగ్గర నుంచే ప్రారంభించాలి. చంద్రమోహన్ రెడ్డి ఇచ్చినటువంటి కాగితాల గురించి అసలు చంద్రమోహన్ రెడ్డిని ముందు ప్రశ్నించాలి. ఈ డబ్బు నీకు ఎట్టొచ్చింది అనేటువంటిది ప్రశ్నించాలి. ముందు పోలీసు చేయాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం ఇప్పటికే అన్ని ఇళ్లలో ఉండేటువంటి సోదాలు చేసుకొని ఎక్కడా కాగితాలు లేకుండా జాగ్రత్త పడ్డాడు. వారం రోజులు టైం అయింది కాబట్టి పోలీసు ముందు ఇమీడియట్గా కుటుంబ సభ్యులకి తనకి సంబంధించినటువంటి పాస్పోర్ట్లు సీజ్ చేయకపోతే బయట దేశంలో ఉండేటువంటి లావాదేవీలు కూడా ఇతను మామూలుగా మొత్తం రికార్డ్ అంతా తారుమారు చేసేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి పోలీసులు ఈ కేసును తారుమారు చేయకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి ఉండాలి. చంద్రమోహన్ రెడ్డి చెప్పాడు నాకు వచ్చిందని, నేనే ఇచ్చా మీడియా ముందు 10 కోట్లకు దాదాపు సంబంధించినటువంటి ఈ మధ్య ఇచ్చినటువంటి కాగితాలు, దానికి ఏమీ సమాధానం చెప్పడం లేదు. నిన్నటి దాకా నువ్వు బాండ పాట ఏంది, నాకు నా తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తంతా అమ్ముకున్నాను, వీళ్ళు తప్ప ఏమీ లేదన్నావు. ఈరోజు విలాసవంతమైన జీవితం, విలాసవంతమైనటువంటి భవనాల్లో ఉండేటువంటి నువ్వు ఎక్కడైనా సరే నువ్వు ఎవరు అసలు నిర్ధారించడానికి ఫోర్జరీ అని, ఇది ఫ్యాబ్రికేటెడ్ నీ మీద వచ్చిన ఆరోపణలు నువ్వెంట నిర్ధారించుకొని కేసు ఇస్తావు? సరే పాపం అధికారం ఉంది కాబట్టి పోలీసులు కేసు రిజిస్టర్ చేయదు. సరే అధికార పార్టీకి సంబంధించిన వాడు దెబ్బతినిపోతున్నాడు, మరి మనం కూడా వదిలేస్తే అట్ట అని చెప్పి ఎక్కడో పైనుంచి పాపం ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి చెప్పించుకొని ఉండొచ్చు, చేసి ఉండొచ్చు. నేను తప్పు పట్టడం నా పోలీసులు, ఎందుకంటే ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఎఫ్ఐఆర్ కట్టాల్సిందే కాబట్టి. అయితే ఈరోజు నువ్వు పెట్టినటువంటి కేసు ఏంది, 506 నేను నిన్ను బెదిరించాను, బెదిరిస్తున్నానని చెప్పి అంటే నేను బెదిరించడంలే, నువ్వు బెదిరిపోతున్నావు. పాపం ఇవన్నీ బయటకు వచ్చేటప్పటికి నీ అవినీతిని గురించి ప్రశ్నిస్తే నువ్వు బెదిరిపోయి అయ్యా నేను బెదిరిపోతున్నానని కేసి గోవర్ధన్ రెడ్డి బెదిరించాడని ఎట్ట కేసు ఇస్తావు? నువ్వు బెదిరిపోయిన మాట వాస్తవం. పాపం అందరూ చెప్తున్నారు ఎందుకు వదిలే, పాపం బెదిరిపోయాడు అతను, మాట నోటి రావడంతో షేక్ అయిపోతుంది బాడీ అని చెప్పాను. అటువంటి నువ్వు అయ్యా నీ మాటలతో నేను బెదిరిపోయాను, నన్ను ఆ విధంగా అవినీతి బయట వేసి బెదరగొట్టాడు కాబట్టి దాని మీద కేసు పెట్టమని చెప్పాడు. దాని మీద ఏదైనా సెక్షన్ ఉంటే యాడ్ చేస్తారు. అంతే తప్ప నన్ను బెదిరిస్తున్నాడు, క్రిమినల్ కాన్స్పిరసీ, ఏదో కేసు పెట్టించాలా, ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలా, ఏదో ఒక విధంగా బెదిరించాలా, ఏదో విధంగా లొంగ తీసుకోవాలా, నీ తరం కాదు. కాబట్టి రాజకీయాల్లో నెల్లూరు జిల్లాలో నేను అనేక సందర్భాల్లో చెప్పా, చంద్రమోహన్ రెడ్డి లాంటి అవినీతి పరులని, చంద్రమోహన్ రెడ్డి అవినీతి గురించి చెప్పుకోవాలంటే గతంలో చాలా సందర్భాలు చెప్పా. నీరు చెట్టు, పంట సంజీవని లాంటి చిన్న చిన్న పథకాల్లో కమిషన్లు కొట్టేశావు నువ్వు. అందుకని ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద వచ్చినటువంటి కేసు అనేక కోణాల్లో అవినీతి అక్రమాలకు పాల్పడ్డటువంటి కేసు. ఒక కోణంలో కాదు, నెల్లూరు జిల్లా చరిత్రలో బహుశా మనం ఎవరూ చూసున్నాం. కాబట్టి ఈరోజు నేను విచారణకి సిద్ధంగా ఉన్నా, నేను వెనక్కి పోవటంలే, నేను చేసినటువంటి ప్రతి ఆరోపణకి కట్టుబడి ఉన్నా. కాబట్టి పోలీస్ అప్రోప్రియేట్ ఏజెన్సీకి అప్పచెప్పి దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టకుండా మేనిమిషాలు ఎక్కించి ఏదో చంద్రమోహన్ రెడ్డి ధైర్యంగా పోయి పోలీసులకు కేసు ఇచ్చాడని చెప్పి కలరింగ్ ఇచ్చేదానికి ప్రయత్నం చేసేటువంటి భాగంలో నేను పోలీసు యంత్రాంగాన్ని కోరుకునేది, దాని మీద మీరు వెంటనే చర్యలు చేపట్టండి, ఆయన పాస్పోర్ట్లు సీజ్ చేయండి, దానికి సంబంధించినటువంటి వివరాలు పంపించండి, ఆ వివరాలు అవునా కాదా తేల్చి చెప్పండి. చంద్రమోహన్ రెడ్డి గారికి ఏదైనా కన్ఫర్మేషన్ ఉంటే ఈ వివరాలన్నీ సరైనవి కావు అంటే అవి సేకరించండి, అవి నాకు ఇస్తే నేను సమాధానం చెప్తా. చంద్రమోహన్ రెడ్డి గారు ఫోర్జరీయో డాక్యుమెంట్ ఫ్యాబ్రికేట్ అని చెప్పడానికి ఆయన దగ్గర కన్ఫర్మ్డ్ అథారిటీ ఉండాలి కదా, కన్ఫర్మ్డ్ ఇది ఉండాలి కదా, ఆధారం ఉండాలి కదా. ఇదిగో నాకు సంబంధించి నేను ఫలానా దగ్గరికి పోయా, నేను తెచ్చా, ఈ కాగితం ఫోర్జరీ అని తేలింది అని ఆ కన్ఫర్మేషన్ పెట్టాలి కదా. ఇవేమీ పెట్టకుండా 1000 కోట్ల రూపాయలు నొక్కేసి ఈరోజు వాయియాడు బయటపడతాయని చెప్పి నా మీద కేసులు పెట్టించేటువంటి స్థాయికి దిగజారిపోయావు నువ్వు. కాబట్టి చంద్రమోహన్ రెడ్డి నీ కేసులకు భయపడను, జైళ్ళకి భయపడను, నిన్ను విడిచిపెట్టేటువంటి ప్రసక్తే లేదు, నిన్ను వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. నువ్వు శిక్ష అనుభవించి తీరాల్సిందే, నెల్లూరు జిల్లా ప్రజలకు గుణపాఠం కావాల్సిందే. మరొక అవినీతి పరుడు ఎవరు కూడా ఇటువంటిది పడకుండా ఎవరన్నా ఏదన్నా వస్తే రాబోయేటువంటి రోజుల్లో ఒరే ఆ చంద్రమోహన్ రెడ్డిని చూడండి అనేటువంటి పరిస్థితి. రోల్ మోడల్గా ఎగ్జాంపుల్ అవుతావు నువ్వు అవినీతికి. ఎవడన్నా అవినీతిని గురించి ప్రశ్నించినా, అవినీతిని గురించి మాట్లాడినా జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో కూడా నెల్లూరు జిల్లాలో చంద్రమోహన్ రెడ్డి అంటారు. కాబట్టి నీ పోలీస్ కేసులకి బెదిరింపులకు భయపడను. జయలలిత లాంటి వ్యక్తే తన మీద ఎవరన్నా ఆరోపణలు చేస్తే ఇటువంటి కేసులు పెడితే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది ఆ రోజు. ప్రజా జీవితంలో ఉండేటువంటి వాళ్ళు మీరు ఏదన్నా మాట్లాడితే బెదిరింపుల కేసులు పెడతారా? ఇదేనా మీ పద్ధతి అని చెప్పి. కాబట్టి చంద్రమోహన్ రెడ్డి జయలలితతో పోల్చుకుంటే ఎంత మాత్రం కూడా మనకు అందరికీ తెలుసు. కాబట్టి నువ్వు ఈ కేసులు పెడితేనో మరొకటి చేస్తానో బెదిరిపోతామో భయపడిపోతామో ఏదో చెప్పాడు.
24 గంటల్లో నువ్వు పారిపోబాకని 36 గంటలైంది ఏడ పారిపోయాను నేను ఉన్నానే. నువ్వు పారిపోకుండా ఉండు కేసులో నుంచి. నువ్వు పారిపోకుండా ఉండవా కేసులో నుంచి. కేసు పెట్టినటువంటి వాడే తప్పు చేసినవాడు భయపడతాడు. నేను ఎందుకు భయపడతాను నిన్ను చూసి? తప్పు చేసినటువంటి వాడు భయపడతాడు. నీలాంటి వాడు భయపడతాడు. ఈడకొడుగు ఆడకొడుగు ఆడకు పరుగులు తీస్తా ఈడకు పరుగులు తీస్తా ముఖం చాటేస్తారు కాదు. ఇళ్ళంతా మామూలుగా ఎక్కడెక్కడ ఉందో ఫోన్లు చేసి క్లీన్ చేసుకోవడం కాదు. నీ దగ్గర ధైర్యం దమ్ము ఉంటే రా విచారణకి సహకరించు. పోదాం ఇద్దరం అంటే నువ్వు భయపడిపోయావు. నీ కుటుంబం మీద సాగర్ ప్రాజెక్ట్స్లో 30 కోట్లు అంటే ఆయన చెప్పిందని నేను సమాధానం చెప్పాలంటావు. ఫోన్ సంగతి ఏంటంటే ట్రూ కాలర్లో చూసుకోమంటావు. అంటే నువ్వు చెప్పేదంతా ఒకటే, నేను దొంగతనం చేయలేదు దొంగను కదా. అసలు దొంగవే నువ్వైతే దొంగే పోలీస్ స్టేషన్ పోయి దొంగతనం చేయలేదని చెప్పినట్టు. కాబట్టి అధికారం నీకు ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా దీన్ని నెల్లూరు జిల్లా స్థాయి దాటకుండా తొక్కివేయడానికి, అంటే రేపు ఏదైనా సిబిఐకి ఏదైనా కేసు వచ్చినప్పుడు విచారణకి అయ్యా జిల్లా పోలీసులో ఇచ్చాం, పోలీసు విచారణ చేపట్టింది, మీ జోక్యం అవసరం లేదని చెప్పడానికి, ఏదైనా ముఖ్యమంత్రి గారు అవసరమైతే వాళ్ళకి రాయడానికి నువ్వు కాళ్ళు పట్టుకుని అవసరం లేదు సార్ సిబిఐకి రాయబడలేదు, మీరు సిబిఐ ఎంక్వైరీ చేయకుండా ఆపండి, జిల్లా స్థాయిలో మన పోలీసు చేత విచారణ చేద్దాం, పోలీసులు అయితే దీన్ని సక్సెస్ఫుల్గా మనోళ్ళు కాబట్టి మనం ఏదో ఒక విధంగా మేనేజ్ చేసుకోవచ్చేమో, కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి యంత్రాంగం కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి వాళ్ళ ద్వారా ఏదో ఒక విధంగా దీన్ని మేనేజ్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నావు. కానీ ఇది అంతర్జాతీయ స్థాయిలో జరిగినటువంటిది, దీని మీద పూర్తి దృష్టి పెట్టాల్సినటువంటి ఉంది. నేను దీనికి సంబంధించి ప్రధానమంత్రి గారికి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్గా లేఖ రాస్తాను. రాజకీయాల్లో ఉండేటువంటి వ్యక్తులు ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్న ఆధారాలతో సహా ఆయన కూడా చెప్పేది ఏంటంటే, ప్రధానమంత్రి కూడా లేఖ రాసి చెప్పేది, ఇటువంటి అవినీతి పరులు రాజకీయాల్లో ఉంటూ రాజకీయాల్లో కొంతమందిని కలుపుకొని ఈ విధంగా పాల్పడడం, ప్రజల్ని అధికారాన్ని పార్టీని అడ్డు పెట్టుకుని దోచివేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తా. చంద్రమోహన్ రెడ్డి తెలివిగా ఇంకో కుట్ర పన్నుతున్నాడు, దీన్ని పార్టీకి అంతా పొలుగుతున్నాడు పాపం. అంటే తనకు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా మద్దతు రావాలని. నాకు మా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు ఫోన్ చేశారు. చేసినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నా ఈ సందర్భంగా. నేను చెప్పా, ఇది నాకు సోమిరెడ్డికి సంబంధించినటువంటి అంశం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయం కాదు. దీంట్లో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొరపాటు చేయలే, తెచ్చింది నేను, తెచ్చింది చంద్రమోహన్ రెడ్డి మీద. కాబట్టి ఇది నాకు చంద్రమోహన్ రెడ్డి కాబట్టి చంద్రమోహన్ రెడ్డి దాన్ని అందరికి భూమి అందరూ మాట్లాడితే మేము మళ్ళీ వాళ్ళందరినీ మాట్లాడడం మొదలు పెడితే ఏ విధంగా ఈ ఇష్యూని సక్సెస్ఫుల్గా డైల్యూట్ చేయాలా, సప్రెస్ చేయాలనేటువంటి ఆలోచన తప్ప వాస్తవాలు వెలుగులోకి రావాలి, వాస్తవాల ద్వారా ప్రజలకు తెలియాలి, దీని మీద నేను విచారణ ఎదుర్కోవాలనేటువంటిది లేకుండా ప్రజలు అబ్బో చంద్రమోహన్ రెడ్డి బలగెట్టాడు పోయి ఆమె నెల్లూరు రూరల్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసాడని చెప్పి ఎవరికి చెప్తాను ఈ కథలో? నవ్వుకుంటున్నారు చంద్రమోహన్ రెడ్డి. పొద్దున్నే పేపర్ చూసినటువంటి వాళ్ళు తెలుగు వాళ్ళంతా ఎవరిని మోసం చేయడానికి, ఎవరిని మభ్యపెట్టడానికి. కాబట్టి నీలో నీతి నిజాయితీ ఉంటే నువ్వు సిబిఐకి పెట్టు. నువ్వు సిబిఐకి పెట్టాలని నీకుంటే భయం ఏంది? ఏదో సంగతి ఉంది, సూది కోసం సోదికి పోతే సంగతులన్నీ బయటకు వచ్చినాయని, పెడితే ఈగాకి ఇంకేమేమి వస్తాయని భయపడుతున్నావు నువ్వు. సామెత ఉంది, సూది కోసం సోదికి పోతే సంగతులన్నీ బయటకు వచ్చాయంట. వాడు ఏదో సూది పోయిందంట, సోదికి పోతే అంతకుముందు ఈడు చేసినటువంటి నేరాలని చెప్పాడు సోదిలో. మరి నేను నువ్వు పలానా దగ్గర దొంగతనం చేసావు, పలానా దగ్గర అవన్నీ ఆడ బయటకు వస్తాయని చెప్పి ఇంకేం వస్తాయని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఎన్ని తప్పించుకున్నా నీ మీద సిబిఐ దగ్గర నుంచి ఈడీ దగ్గర నుంచి ఎవరెవరికి ఫిర్యాదు చేయాలన్నా ఆ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించైనా పోరాటం చేస్తాం తప్ప చంద్రమోహన్ రెడ్డిని విడిచిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. చంద్రమోహన్ రెడ్డి ఈ కేసులో శిక్ష అనుభవించి తీరాల్సిందే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు అంతా తీగ కథ కదిలింది, డొంకంతా కదలాలి కదా, తీగ కదిలిందేని మనం భయపడలేదు. అదే నేను చెప్పేది. సంగతి అదే, సంగతులన్నీ వస్తాయి కదా పాపం. దాని గురించి ఇక్కడ మాట్లాడితే ఇష్యూ డైలీట్ అవుతుందని మాట్లాడాలి. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ పోయి ఈ సబ్జెక్ట్ వస్తుంది. నేను ఈరోజు చెప్తున్నా, చంద్రమోహన్ రెడ్డి ధైర్యం ఉంటే రుజువు చేసుకోమను, ఆ కాగితాలు తీసుకొచ్చి పెట్టమను, సర్వే రిపోర్ట్ తెచ్చి పెట్టమను. ఇప్పుడు నేను ఈరోజు ఆధారాలు ఏ విధంగా పెట్టాను ఆ విధంగా ఆధారాలు పెట్టమను, నేను పెడతా ఆధారాలని. కాకపోతే ఏంటంటే ఎందుకు పెట్టడం లేదంటే చంద్రమోహన్ రెడ్డి రకరకాలుగా ఇష్యూని డైల్యూట్ చేయడానికి రకరకాల కోణాలు తీసిపోతున్నాడు. ఈరోజు మనం మాట్లాడితే చంద్రమోహన్ రెడ్డి అవినీతి మీద కాబట్టి ఆ సబ్జెక్ట్ మాట్లాడలే. తప్పనిసరిగా నా మీద వచ్చిన ప్రతి ఆరోపణకి నేను సమాధానం చెప్తాను, ఎప్పుడు వెనక దగ్గర ప్రసక్తి లేదు. అందుకని చంద్రమోహన్ రెడ్డి పాపం ఈ పక్కన పెట్టి మిగతాయి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అవన్నీ ప్రెస్ మీట్ పెడతా. నేను ఆ రోజు చెప్పా, పొర్రపాటు అంటూ చేస్తే శ్వాస పెడతానని చెప్పా, దానికి సిద్ధంగా ఉన్నా, ఆ మాట కట్టుబడి ఉన్నా. అన్నిటి మీద పెడతా, ఆయన చేసినటువంటి ఆరోపణలు అన్నింటి మీద కూడా మీ ముందే పెడతా, ఆధారాలతో సహా పెడతా, అన్ని రుజువు. అది ఎండ్ క్లైమాక్స్ అదే కదా. ఇప్పుడు క్లైమాక్స్ అనేది విచారణ జరగాల, రుజువు కావాలా, జైలుకి పోవాలా. చంద్రమోహన్ రెడ్డి జైలుకి పోతే ఎండ్, అదే కదా ఎండ్. ఎప్పటిదాకా ఎంత ఎండ్ అవుద్ది, జరగాల్సిందే. అన్నీ మీకు ఏదో ఒక ప్రెస్ మీట్ రోజు ఉంటుంది కాబట్టి మీకు కాస్త ఏ లేకుండా ఖాళీగా లేకుండా మర్చిపోకుండా
సిబిఐకి వాళ్ళు కూడా మీరేమన్నా అన్నీ అని చెప్పా. సిబిఐతో పాటు ఒక సిబిఐ చెప్పట్లే, వీటితో పాటు హైకోర్టు అని కూడా న్యాయస్థానం కూడా